మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని భారత్ బైబిల్ కాలేజీలో ఎన్నికల నామినేషన్ దాఖలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బైబిల్ కాలేజీలో మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో 3 అంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు నామినేషన్ పర్వం జరుగుతుంది. దానికోసం ఎల్లంపేట మున్సిపాలిటీ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి డబుల్పూర్ గ్రామానికి చెందినటువంటి పరిధిలో ఇవాళ ఎలక్షన్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భారత్ బైబిల్ కాలేజ్ డబుల్పూర్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దానికోసం 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో అందరూ కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినాము. 1 ఏసీపీ, 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు, 25 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా? డీజే పర్మిషన్ ఉండదు. ర్యాలీ తీసుకోవాలన్నా కూడా, మైక్ పెట్టుకోవాలన్నా కూడా ఖచ్చితంగా సంబంధిత అధికారుల ద్వారా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాక్షన్ చట్టపరమైన చర్యలు ఉంటాయి తప్పకుండా. ర్యాలీ తీసుకుంటారు కదా, మీ నుంచి ఏమైనా పర్మిషన్ కొత్తగా ఈరోజు ర్యాలీ తీశారు కదా టీఆర్ఎస్ వాళ్ళు, ఏదైనా పర్మిషన్ ఇక్కడ ప్రస్తుతానికి మా దగ్గర నుంచి అయితే ప్రస్తుతానికి ఎవరు